హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే మన వీడియో వచ్చేసి ఉప్మా రెసిపీ. ఉప్మా అనగానే చాలామంది పారిపోతారు కదా, అలా కాకుండా ఇష్టపడేట్టుగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని రవ్వ అయితే వేయించుకోవాలి. రవ్వ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. రవ్వ బాగా వేగాక దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలన్నమాట. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ తర్వాత అదే కడాయిలో నేను 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అండ్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు వేసేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట ఆయిల్లో. అవి వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి, బాగా వేగించుకోవాలి అవి కూడా. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంటుంది కదా, ఆ క్యారెట్ తురుముని కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అండ్ కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే ఉప్మా నచ్చదు కదా, అలాంటి వాళ్ళకి మనం ఒకసారి తినిపించామంటే వాళ్ళకి ఫుల్ ఫేవరెట్ అయిపోతుంది అనమాట ఉప్మా. తర్వాత అయితే నేను టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను. బాగా కలిపేసుకొని వాటర్ అయితే వేసేసాను. 1 గ్లాస్ రవ్వ వేసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఇలా రవ్వ అయితే యాడ్ చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అదైతే అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఒక 5 to 10 minutes మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఉమ్మగిలించుకోవాలి. అంతే అయింది మన టేస్టీ క్యారెట్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.